మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను కనుక కొత్త వీడియో కనుక అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. వరలక్ష్మి వ్రతానికి అవసరమయ్యే వెండి కలశాన్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలి, ఈరోజు మనం వెండి కలశం ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈజీ మెథడ్లో ఎక్కువగా మెటీరియల్స్ కూడా అవసరం ఉండదు. నార్మల్ మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం క్లీన్ చేసుకుందాము. నా దగ్గర అష్టలక్ష్మి కలశం ఉంది, అలాగే నార్మల్ ప్లెయిన్ చెంబు ఉందండి. అష్టలక్ష్మి కలశం అనేది నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటాను కాబట్టి క్లీన్గా ఉంది. ఈ నార్మల్ చెంబు అనేది నేను ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి అలా డస్ట్ పట్టేస్తుంది అనమాట. ఇక్కడ వెండి గ్లాస్ కూడా నేను ప్రతిరోజు పాలు వేసి పెడుతూ ఉంటాను, అందుకని అది కూడా కొద్దిగా క్లీన్గానే ఉంది. ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కోల్గేట్ పేస్ట్, అలాగే ఒక తుడుచుకోవడానికి క్లాత్ అండ్ స్కాచ్ బ్రైట్ అనేది కొత్తది యూజ్ చేస్తున్నాను, పూజ సామాగ్రి కాబట్టి. ఇక్కడ స్కాచ్ బ్రైట్ అనేది యూజ్ చేయండి, స్టీల్ది మాత్రం యూజ్ చేయకూడదండి. స్టీల్ది కనుక మీరు స్టీల్ పీస్ యూజ్ చేసినట్టయితే చెంబుకి గీతలు పడిపోతాయి, బాగుండదు. ఓకే, ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా కొద్దిగా తీసుకొని గ్లాస్కి అలా అప్లై చేసుకొని ఆ స్కాచ్ బ్రైట్ వాటర్లో డిప్ చేసి మనం బాగా రఫ్ చేయాలండి. అప్పుడు వెండి మీద ఉండే ఎటువంటి స్క్రాచెస్ కానీ అంటే ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది. మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ మెథడే కాకుండా ఇంకా డిఫరెంట్ మెథడ్లో కూడా మనం వెండి క్లీన్ చేసుకోవచ్చు అండి. అంటే మీ టైం మీ ఓపికను బట్టి ఇదైతే ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా డిఫరెంట్ మెథడ్ కూడా నేను నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేస్తానండి. ఇది ఈజీ ప్రాసెస్ కదా, ఎక్కువ శ్రమ ఉండదు, జస్ట్ అన్ని ఈజీగా ఇంట్లో అవైలబిలిటీలో వాటితోనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్ అనేది క్లీన్ చేసేసాను, అది లాస్ట్లో క్లిప్పింగ్లో వీడియోలో అంటే ఫోటోలో పెడతాను చూడండి. ఇక్కడ నేను చెంబు క్లీన్ చేస్తున్నాను. జస్ట్ ఊరికి అలా 2-3 సార్లు రఫ్ చేయంగానే నేను చాలా నీట్గా వచ్చిందండి. లాస్ట్ టైం కలశానికి ఈ వెండి చెంబు అనేది యూజ్ చేసాము. సారీ, కింద పడిపోయింది, తేమ ఉండేదనా. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్లో మీకు కలశం అనేది రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏమేమి నైవేద్యంగా యూజ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వరలక్ష్మి వ్రతం మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. ఇది సింపుల్ ప్రాసెస్ కదా, మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలా మందికి తెలియదు వెండి వస్తువులు క్లీన్ చేస్తారా అని కూడా తెలియదు కొంతమందికి, చాలా వరకు. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే వెండి త్వరగా మంగు పట్టేస్తుంది కదా, అలా నల్లగా అవ్వకుండా బాగుంటుందండి. మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉండదు, అలాగే ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు. చూడండి, నేను బాగా రఫ్ చేసి ఒక కాటన్ క్లాత్తో కానీ మీకు ఏదైనా దేవుడికి కాబట్టి ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని రఫ్ చేసుకోండి. చూడండి, మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా? కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇంతకు ముందు మీరు క్లిప్పింగ్ అంటే ఫోటో చూసినట్టయితే బిఫోర్ వెండి అంటే ప్లెయిన్ చెంబులో లోపల నల్లగా ఉందండి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి, బాగా క్లీన్గా నీట్గా వచ్చేసింది. ఇక్కడ అష్టలక్ష్మి చెంబు అనేది నీట్గానే ఉంది, కానీ మనం ఏ పూజ చేసుకున్నా మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం యూజ్ చేయట్లేదండి. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇంకా వేరే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, అంటే వైట్ పేస్టే మీరు యూజ్ చేయాలండి. ఒకవేళ మీకు వైట్ పేస్ట్ అవైలబిలిటీలో లేదు, ఒకవేళ క్లోజప్ కానీ అలా యూజ్ చేస్తున్నారు అనుకోండి, బేకింగ్ సోడా అలాగే నిమ్మరసం తీసుకొని అలా బాగా రుద్దండి. అప్పుడు కానీ మీకు వెండి వస్తువులు మెరుస్తూ ఉంటాయి. లేదు ఇంకా మాకు టైం ఉంది ఇంకా బాగా రావాలి అనుకుంటే బాయిల్డ్ అంటే వేడి నీళ్ళల్లో మనం వెండి పాత్రలు వేసి బేకింగ్ సోడా అలాగే అల్యూమినియం ఫాయిల్ వేసినా కూడా వెండి పాత్రలు అనేవి బాగా మెరుస్తాయండి. మీరు చేయట్లేదు కదా మాకెందుకు చెప్తున్నారు అనుకోకండి. నెక్స్ట్ ఒకవేళ మీకు నమ్మకం లేకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అలానే చేసి చూపిస్తాను. ఇది టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా అయిపోవాలి, బాగా రావాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ టైం మీకు డౌట్ లేకుండా సెకండ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ అలాగే బేకింగ్ సోడా బాయిల్ వాటర్లో మనం వేసి క్లీన్ చేస్తాను, చాలా బాగా వస్తాయి. అది కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఓపిక్గా చూసుకోవాలి కదా.
అంటే మనం వెండి పాత్ర అనేది తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒక సైడే పెట్టేస్తామంటే ఒక సైడే మనకు క్లీన్గా వచ్చేస్తుంది, ఇంకో సైడ్ నీట్గా రాదు. సో కొద్ది టైం టేకింగ్ కాబట్టి నేను ఈ ప్రాసెస్ అనేది ఎంచుకున్నాను. ఫాస్ట్గా రేపే కాబట్టి వరలక్ష్మి వ్రతం. సో మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తానండి ఎలా వచ్చాయండి. అండ్ బిఫోర్ పిక్ కూడా నేను పెట్టాను, లాస్ట్ కూడా ఎలా వచ్చింది ఆఫ్టర్ అనేది కూడా నేను పెడుతున్నాను. ఓకే చూడండి, వెండి గ్లాస్ అనేది నేను క్లీన్ చేశాను. ఆ గ్లాస్కి ఒక చరిత్ర ఉందండి. మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినారంట మా అమ్మకు, మా అమ్మమ్మకు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారంట. సో పురాతన గ్లాస్ అన్నమాట ఇది. అండ్ అష్టలక్ష్మి కలశం గ్లాస్ అండ్ నార్మల్. మీకు ఈ సింపుల్ ట్రిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి.